నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఏ న్యూస్. నేను బాలు సిరినేని. భూ వివాదం కేసులో మాజీ మంత్రి మల్లారెడ్డిని పేట్ జహీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుచిత్రాలోని ల్యాండ్ వివాదం కేసులో మల్లారెడ్డి ఆయన అల్లుడు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మల్లారెడ్డి తీరుపై ప్రజలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డికి సంబంధించిన స్థలం కోర్టు వివాదంలో ఉంది. ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ మల్లారెడ్డి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి తన అనుచరులతో కలిసి స్థలంలో వేసిన బారికేడ్లను తొలగించారు. అక్కడున్న 2.5 ఎకరాల భూమి తనదే అంటూ వాగ్వాదానికి దిగారు. అయితే అందులో 1.11 గుంటల భూమి తమదంటూ మరో 15 మంది అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఒక్కొక్కరం 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశామని వారు చెబుతున్నారు. కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు. కాగా మల్లారెడ్డి తన అనుచరులతో బెదిరింపులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఇరువురికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కోర్టు ఆర్డర్ ఉన్నందున ఘటనా స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు పోలీసులు. ఈ క్రమంలోనే మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఎంత చెప్పినా మల్లారెడ్డి, రాజశేఖర రెడ్డి వినలేదు. దీంతో మల్లారెడ్డిని, అల్లుడు రాజశేఖర రెడ్డిని పిఎస్కు తరలించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ పనులు ప్రారంభమయ్యాయి. వర్షాకాలంలో మేడిగడ్డ బ్యారేజ్ వద్ద చేపట్టాల్సిన రక్షణ చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ చేసిన మధ్యంతర సిఫార్సులకు సంబంధించిన పనులను ఎల్ఎన్టీ సంస్థ ప్రారంభించింది. వర్షాకాలంలో మేడిగడ్డ బ్యారేజ్ వద్ద చేపట్టాల్సిన రక్షణ చర్యలపై ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ మధ్యంతర సిఫార్సులు చేసింది. సిఫార్సులకు సంబంధించిన పనులను ఎల్ఎన్టీ సంస్థ ప్రారంభించింది. బ్యారేజ్లోని 7వ బ్లాక్లో 8 గేట్లను ఎత్తివేసేందుకు చర్యలు చేపట్టింది. వరద ప్రవాహాలకు అడ్డంకులు లేకుండా చూడాలని, అందుకు గేట్లను పూర్తిగా తెరిచి ఉంచాలని, ఆటంకంగా మారిన ఇసుక మేటలు, రాళ్లను తొలగించాలని ఎన్డీఎస్ఏ కమిటీ సూచించింది. ఈ నేపథ్యంలో సదరు ఏజెన్సీ మొత్తం 8 గేట్లలో ఇప్పటికే ఒక గేటును ఎత్తిపెట్టింది. మరో 2 మినహా మిగతా గేట్లను సైతం సాంకేతిక ఇబ్బందులు లేకుండానే ఎత్తే అవకాశం ఉందని ఎల్ఎన్టీ అధికారులు తెలిపారు. పగుళ్లు ఏర్పడిన 20వ పిల్లర్, దాని పక్కనున్న పిల్లర్ గేట్లను ఎత్తడంలోనే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడుతుంది. బ్యారేజ్కు దిగువన, ఎగువన పేరుకుపోయిన ఇసుక మేటలను తొలగిస్తుంది. రాఫ్ట్ కింద ఉన్న రంధ్రాలను ఇసుక, సిమెంట్తో గ్రౌటింగ్ చేసేందుకు, షీట్ ఫైల్స్ను వేసేందుకు సైతం సంసిద్ధమైంది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల రక్షణకు చేపట్టాల్సిన సత్వర పనులపై ఇరిగేషన్ శాఖ ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా ఈఎన్సీ జనరల్, ఈఎన్సీ సిఈ, రామగుండం సిఈతో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన జ్యుడిషియరీ కమిషన్కు ఇప్పటి వరకు 3 ఫిర్యాదులు మాత్రమే అందాయి. ప్రాజెక్టుపై సలహాలు, సూచనలు, ఫిర్యాదులను స్వీకరించేందుకు కమిషన్ ప్రత్యేకంగా బాక్సులను ఏర్పాటు చేసింది. ఈ ప్రక్రియ ఈ నెల 31 వరకు కొనసాగుతుంది. ఫిర్యాదులు చేసే వారెవరైనా సరే సాక్ష్యాధారాలతో అఫిడవిట్ను దాఖలు చేయాల్సి ఉంటుందని కమిషన్ స్పష్టం చేసింది. దీంతో ఫిర్యాదులు ఎక్కువగా రాలేదని తెలిసింది. కాగా కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ జూన్ 6న రాష్ట్రానికి రానున్నారని సమాచారం. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులకు గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులకు రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఆదేశాలు జారీ చేశారు. పనుల నిర్వహణలో ఎదురయ్యే సాంకేతిక సవాళ్లపై ఇప్పటికే ప్రత్యేకంగా కమిటీని వేయగా నివేదికను సైతం సమర్పించింది. ఈ నేపథ్యంలో మరోసారి ఎస్ఎల్బీసీ పనుల ప్రారంభంపై ఇరిగేషన్ సెక్రటరీ, నిర్మాణ ఏజెన్సీలు, ఇంజనీర్ అధికారులతో చర్చించారు. అమ్మ అనే పదం అద్భుతం. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి రుణం తీర్చుకోలేనిది. ఎన్ని కష్టాలు ఎదురైనా దిగమింగుకొని బిడ్డలను పెంచుతుంది. వారు జీవితంలో ఎదుగుతుంటే అన్నీ మర్చిపోయి ఆనందిస్తుంది. అలాంటి తల్లులు కొందరు తమ పిల్లల తీరుతో జీవిత చరమాంకంలో తీవ్ర ఆవేదన పడుతున్నారు. ఆస్తి పంపకాల కోసం తల్లి అంత్యక్రియలకు కన్న బిడ్డలే అడ్డుపడ్డారు. ఈ అమానవీయ ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. సూర్యాపేట జిల్లా కందులవారి గూడానికి చెందిన వేము లక్ష్మమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమెకు 2 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు.
ఆమెకు 21 లక్షల ఆస్తి, 20 తులాల బంగారం ఉంది. ఒక కుమారుడు ఇదివరకే మరణించాడు. తల్లి మరణ వార్త తెలుసుకున్న కుమార్తెలు, కోడలు, మరో కుమారుడు కందులవారి గూడెం చేరుకున్నారు. అంత్యక్రియల గురించి ఆలోచించకుండా ఆస్తి కోసం గొడవ పడ్డారు. ఆస్తి వివాదాలు కొలిక్కి రాకపోవడంతో కన్నతల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి ఆమె బిడ్డలు మొండికేశారు. గ్రామ పెద్దల దగ్గర పంచాయతీ పెట్టుకున్నారు. 2 రోజులుగా ఈ తంతు కొనసాగుతూనే ఉంది తప్ప కొలిక్కి రాలేదు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించకుండా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచేశారు. ఫలితంగా 2 రోజులుగా మృతదేహం ఇంట్లోనే ఉండిపోయింది. కన్న బిడ్డలే దహన సంస్కారాలు చేయకుండా తాత్సారం చేయడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గారి పెద్ద కొడుకుని, చిన్న కొడుకు ఉంటే చచ్చిపోయిండు. చిన్న కొడుకు కూడా నేనే కర్మకాండలు అన్ని నేనే చేసిన, తండ్రికి నేనే చేసిన. ముసలామ కాడ 50 లక్షల ఆస్తి ఉంది. బిడ్డల కాడికి పోయింది. బిడ్డల కన్నాల బిడ్డల కల్లా చిన్న బిడ్డ కాన్నే చేరింది. కాగితాలు మొత్తం తీసపోయింది. నా 50 తులాల బంగారం ఉంది అవకాన్నే. ఇవన్నీ తీసపోయి మొన్న 2 బిడ్డల్ని మమ్మల్ని కాదని చెప్పి అన్ని అవకాడ పెట్టుకొని తీసుకొచ్చి చిన్న నీటిలో వేసిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్పై దాడి ఘటన తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. సోమవారం నాడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేసినట్లు స్వాతి మలివాల్ ఆరోపిస్తుంది. ఈ ఆరోపణల నేపథ్యంలో కేజ్రీ నివాసంలో సెక్యూరిటీ సిబ్బందితో స్వాతి వాగ్వాదానికి దిగిన వీడియో శుక్రవారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్లో పోస్ట్ చేసింది. వీడియోలో కేజ్రీవాల్ నివాసంలో నుంచి సెక్యూరిటీ సిబ్బంది స్వాతిని బయటకు పంపిస్తున్నట్లు కనిపించింది. ఇంటి బయట తర్వాత సెక్యూరిటీ సిబ్బంది నుంచి విడిపించుకునేందుకు ఆమె ప్రయత్నించారు. అనంతరం అక్కడ ఉన్న పోలీసులతో మాట్లాడారు. ఈ వీడియోని ఆప్ శనివారం ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో పాటు కోర్టు ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు స్వాతి వెళ్తున్న వీడియోని కూడా ఆప్ పోస్ట్ చేసింది. ఈ వీడియో స్వాతి మలివాల్ ఆరోపణల వెనుక ఉన్న నిజాన్ని బట్టబయలు చేస్తుందంటూ వీడియోలకు క్యాప్షన్ ఇచ్చింది. కాగా కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మలివాల్ సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన 52 సెకండ్ల సీసీటీవీ ఫుటేజ్ శుక్రవారం వైరల్ అయిన విషయం తెలిసిందే. వీడియోలో స్వాతి సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్లు కనిపించింది. ఈ వీడియోపై స్వాతి మలివాల్ స్పందించారు. ప్రతిసారిలాగే ఈసారి కూడా రాజకీయ హిట్ మ్యాన్ తనను తాను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆమె ఆరోపించారు. అయితే ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనేది బయటపెట్టలేదు. మరోవైపు కేజ్రీవాల్ నివాసంలో తనపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులకు చేసిన ఫిర్యాదులో స్వాతి మలివాల్ కీలక విషయాలు వెల్లడించారు. నేను ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్ళినప్పుడు బిభవ్ కుమార్ నాపై ఒక్కసారిగా దూసుకొచ్చి 7-8 సార్లు బలంగా కొట్టాడని తెలిపింది. నన్ను లాగేయడంతో టేబుల్కు నా తల తగిలి కింద పడిపోయానని, కావాలని నా చొక్కా పైకి లాగడని చెప్పింది. దీంతో నా చొక్కా గుండీలు ఊడిపోయాయని, నా కడుపు, పొత్తి కడుపు, ఛాతిపై తన్నాడని ఫైర్ అయింది. నేను పీరియడ్లో ఉన్నానని, నొప్పి భరించలేకపోతున్నానని చెప్పినా వినకుండా దాడి చేశాడని స్వాతి ఫిర్యాదు చేశారు. మరోవైపు సీఎం నివాసంలోకి అనధికారంగా ప్రవేశించేందుకు మలివాల్ యత్నించారని, తనను దూషించారంటూ ఆమెపై బిభవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్లో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య పరస్పర విమర్శలు, ప్రభుత్వ తీరును నిరసిస్తూ విపక్షాల ఆందోళనలు తరచూ చూస్తూనే ఉంటాం. ఇక సభ్యుల మధ్య వాగ్వాదం కూడా సరే, అయితే అదంతా మర్యాదపూర్వకంగా ఉండాలి. అంతేకాని చట్టసభల హుందాని పెంచాల్సిన ప్రజాప్రతినిధులే విచక్షణ మరిచి ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది? తైవాన్ పార్లమెంట్లో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ బిల్లుపై చర్చ సందర్భంగా ఎంపీలు పరస్పర దాడికి దిగారు. ఎత్తిపడేసి చొక్కాలు పట్టుకొని మరీ కొట్టుకున్నారు. తైవాన్ పార్లమెంటులో సంస్కరణలకు సంబంధించి సభలో ఓ బిల్లును ప్రతిపాదించారు. ఈ సందర్భంగా విపక్షాలు కొన్ని డిమాండ్లు చేశాయి. ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించేందుకు ఎంపీలకు మరింత ఎక్కువ అధికారాలు ఉండాలని పట్టుబట్టాయి. పార్లమెంట్లో తప్పుడు ప్రకటనలు ఇచ్చే సభ్యులపై నేరాభియోగాలు మోపేలా బిల్లులో ప్రతిపాదనలు చేయడాన్ని వ్యతిరేకించాయి. ఈ బిల్లు ఓటింగ్కు రావడానికి ముందే ప్రజాప్రతినిధుల ఛాంబర్లో సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత పార్లమెంట్లో దీనిపై చర్చ జరుపుతుండగా సభ్యులు మరోసారి గొడవకు దిగారు. అది కాస్త తీవ్రమై ఎంపీలు ఒకరినొకరు తోసుకున్నారు. కొందరు టేబుల్స్ పై నుంచి దూకి స్పీకర్ సీటు వద్దకు వెళ్లి చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. మరికొందరు తోటి సభ్యులను ఎత్తిపడేసి ముష్టిఘాతాలకు పాల్పడ్డారు. ఈ బిల్లు ఆమోదం పొందకుండా ఉండాలని ఓ సభ్యుడు దస్త్రాలను దొంగలించి సభ నుంచి బయటకు పరిగెత్తాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు తైవాన్ మీడియాలో ప్రసారమయ్యాయి.
ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్గా మారాయి. మరికొద్ది రోజుల్లో తైవాన్లో నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్న వేళ ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన లాయ్ చింగ్తే అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. సోమవారం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఇది కొనసాగుతుంది. ఈ కారణంగా ఈ నెల 23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్ రెడ్డికి లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. భువనగిరిలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి తరపున నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరయ్యారు కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. దేశంలో మేధావులు, విద్యావంతులు కమలదళానికి అండగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకత వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని వివరించారు. తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తన నివాసంలో సినీ దర్శకులు మర్యాదపూర్వకంగా కలిశారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్తో పాటు వశిష్ఠ, రామ్ గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ తదితరులు కలిశారు. ఈ నెల 19న డైరెక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని సీఎం రేవంత్ను ఆహ్వానించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో ముచ్చటించారు. అయితే మంత్రి నిర్మలా సీతారామన్ ప్రయాణ సమయంలో నిలబడి లక్ష్మీనగర్ వైపు ప్రయాణించింది. ఆ సమయంలో తోటి ప్రయాణికులు ఎవరు కూడా మంత్రికి సీటు ఇవ్వకుండా అలాగే కూర్చున్నారు. దీంతో ప్రయాణికులపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ సిటిజన్ అయిన మంత్రికి కూడా సీటు ఇవ్వలేదు, అసలు ఎటు పోతుంది భారతీయ సమాజం అని కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు మీరు ఎక్కాల్సింది మెట్రో కాదు, ముంబై లోకల్ సాధారణ ట్రైన్స్ ఎక్కాలి, అక్కడ ఎదురవుతున్న సమస్యలను మీరు చూడాలని నెటిజన్లు మంత్రిపై ఫైర్ అవుతున్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువులో జవహర్ నగర్ డంపింగ్ యార్డు వ్యర్థాలు కలవడంతో వేల చేపలు మృత్యువాత పడ్డాయి. 2 రోజుల నుంచి కురిసిన వర్షానికి రసాయన వ్యర్థాలు కలవడం వల్ల ప్రతి ఏటా ఇలాగే చేపలు చనిపోతాయన్నారు ప్రజలు. దాదాపు 700 కుటుంబాలు ఈ చెరువుపై ఆధారపడి ఉన్నాయని, రైతులు చెరువు నీటిపైనే ఆధారపడి పంటలు పండిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం స్పందించి గంగాపుత్రులను, రైతులను ఆదుకోవాలని కోరారు. లేనిచో డంపింగ్ యార్డ్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రధాని స్థాయి వ్యక్తి సహించకపోవడం దురదృష్టకరమని బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మెట్రోను ఇబ్బందుల్లో పడేస్తున్నారని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసిన ఆయన మోడీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయడాన్ని మోడీ ప్రధాని స్థాయిలో ఉండి కూడా జీర్ణించుకోలేకపోతున్నారన్నారు పొన్నం. మహిళలు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో ఉచిత ప్రయాణం కల్పిస్తే తప్పేముందని ప్రశ్నించారు. ధరణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది బాధితులు ఎదురు చూస్తున్నారు. ధరణి దరఖాస్తులకు సంబంధించిన అంతర్గత పరిశీలన పూర్తయినప్పటికీ ఇంకా పెండింగ్లోనే ఉంచారు. ఈ ప్రక్రియను రెవెన్యూ అధికారులు ఎప్పుడు చేపడతారోనన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి దరఖాస్తులు పరిష్కారం కాక ధరణి పోర్టల్, కలెక్టర్ల లాగిన్లో కుప్పలు తెప్పలుగా పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధరణి దరఖాస్తుల పరిష్కారంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. దీనిపై నిపుణులతో ఓ ప్రత్యేక కమిటీని వేశారు. కమిటీ సూచనల మేరకు ధరణి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ధరణిలో 2.45 లక్షల పెండింగ్ దరఖాస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని పరిశీలించి అప్రూవ్ లేదా రిజెక్ట్ చేసేందుకు సంబంధిత నివేదికలు సైతం సిద్ధం చేసి ఉంచారు.
వీలైనంత త్వరలో వీటిని పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం హామీ ఇచ్చారు. ఇంతలోనే మార్చి 16న లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడింది. దీంతో ధరణి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను కలెక్టర్లు ఆపివేశారు. నోటిఫికేషన్ జారీ నుంచి ఇప్పటి వరకు వాటి జోలికే వెళ్లలేదు. రెవెన్యూ యంత్రాంగమంతా బిజీగా ఉందంటూ ఒక్క ఫైలును కూడా ముట్టుకోలేదు. దరఖాస్తుల పరిష్కారంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ధరణి కమిటీ సైతం గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కమిటీ సమావేశం కానుంది. స్పెషల్ డ్రైవ్లో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాల్సిన అధికారులు గత ప్రభుత్వంలో మాదిరిగానే వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధరణిలో వివిధ రకాల భూ సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. మొత్తంగా 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. పాస్బుక్ డేటా కరెక్షన్ దరఖాస్తులు 1,766, గ్రీవెన్స్ ఆన్ ల్యాండ్ మ్యాటర్ దరఖాస్తులు 40,364, ఆన్ బ్లాక్ పట్టాదార్ పాస్బుక్ ఆఫ్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ దరఖాస్తులు 26,087, కోర్టు కేస్ అండ్ ఇంటిమేషన్ దరఖాస్తులు 27,096, పెండింగ్ మ్యూటేషన్ దరఖాస్తులు 14,991, సక్సెషన్ వితౌట్ పీసీబీ దరఖాస్తులు 13,943, పీపీబీ త్రూ కోర్టు కేసు దరఖాస్తులు 6,058, నిషేధిత జాబితా దరఖాస్తులు 1,877, నాలా వితౌట్ పాస్బుక్ దరఖాస్తులు 3,590, పీపీబీ లేదా నాలా హౌస్ సైట్ హౌస్ దరఖాస్తులు 1,466, సెమీ అర్బన్ పీపీబీ దరఖాస్తులు 1,198, ఆల్రెడీ ఎగ్జిక్యూటెడ్ జీపీఎం దరఖాస్తులు 908, ఆర్గనైజేషన్ పీపీబీ దరఖాస్తులు 482, ఎన్ఆర్ఐ పీపీబీ దరఖాస్తులు 316 ఉన్నాయి. అకాల వర్షాలు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకసారి వర్షం నుంచి తేరుకునేలోగా మరోసారి కురుస్తుండటంతో వారికి కంటి మీద కునుకు ఉండటం లేదు. 2 రోజుల క్రితం కురిసిన వాన రాష్ట్రంలోని పలు కొనుగోలు కేంద్రాల్లోని వడ్ల కుప్పలను ముంచెత్తింది. కొన్ని చోట్ల ధాన్యం కొట్టుకుపోయింది. అనేక చోట్ల పెద్ద ఎత్తున తడిసింది. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యపు రాసులు తడిసి ముద్దయ్యాయి. ఆరుగాలం కష్టించి పండించిన వడ్లు తమ కళ్ళ ముందే వర్షార్పణం కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం, జూలపల్లి, పెద్దపల్లి కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది. రైతులు సర్దుకొని టార్పాలిన్లు కప్పేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక్కడ కేంద్రాలకు వారం క్రితమే ధాన్యం తెచ్చినప్పటికీ నిర్ణీత తేమ శాతం రాలేదంటూ నిర్వాహకులు తూకం వేయడంలో జాప్యం చేశారని రైతులు వాపోయారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీపురం కొనుగోలు కేంద్రంలో వర్షాలకు 200 క్వింటాళ్ల వడ్లు తడిసిపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. పరదాలు కప్పినా రాసుల కింద నుంచి వరద నీరు వెళ్లడంతో ధాన్యం కొట్టుకుపోయింది. కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలు చిన్నపాటి మడుగులను తలపిస్తున్నాయి. వరుస వానలతో ధాన్యం తడిసి రంగు మారుతోంది. హనుమకొండ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో వడ్లు మొలకెత్తాయి. భూపాలపల్లిలో 20%, మూలుగులో 30%, వరంగల్ జిల్లా పాకాల ఆయకట్టు పరిధిలో 40% వరకు పంట కోత కోయాల్సిన వరి పొలాలున్నాయి. జిల్లాలో 10 రోజుల్లో 3 సార్లు వర్షాలు కురిశాయి. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 83,000 ఎకరాల్లో వరి వేశారు. ఇంకా 15,000కు పైగా ఎకరాల్లో కోతలు కోయాల్సి ఉంది. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టుకున్న ధాన్యం వర్షానికి తడిసిపోయింది. జిల్లా వ్యాప్తంగా 25,000 టన్నుల ధాన్యం కల్లాల్లోనే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏపీలో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ ప్రాంతం దిబ్బలపాలెంలో చిరుత సంచరించింది. దీంతో స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పులి ప్రదేశాన్ని పరిశీలించారు. చిరుత పాదముద్రలు గుర్తించారు. ఆ ప్రాంతంలో పులి సంచరించినట్లు గుర్తించారు. ఈ పులిని బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అయితే చిరుతను బంధించే వరకు స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎయిర్పోర్టు నిర్మాణ ప్రాంతం వైపు ఒంటరిగా వెళ్లొద్దని, అటువైపు పశువులను పంపొద్దని సూచించారు. చిరుతను బంధించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఫారెస్ట్ అధికారులు. మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి ఓ భారీ ప్రాజెక్టు రూపొందించనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. దీనిపై వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఎక్స్లో షేర్ అవుతుంది. దీంతో ఈ హ్యాష్ట్యాగ్ మరోసారి ట్రెండింగ్లోకి వచ్చింది. SSMB 29 ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారట. ఈ విషయమై పృథ్వీరాజ్ను రాజమౌళి సంప్రదించారని, ఆయన కూడా ఓకే చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. ఆయన ఇందులో విలన్గా కనిపించనున్నారు.
దీనిపై అధికారిక ప్రకటన కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మహేష్ పృథ్వీలను ఒకే స్క్రీన్ పై చూడొచ్చని అభిమానులు ఆశపడుతున్నారు. మలయాళంలో స్టార్ గా ఎదిగిన పృథ్వీరాజ్ ఇటీవల సాలార్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఈ చిత్రంలోనూ ఇక్కడ అభిమానులను సొంతం చేసుకోవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన్ని తీసుకోవడం వల్ల మలయాళంలోనూ సినిమాను ప్రమోట్ చేసుకోవచ్చని చిత్ర బృందం ఆలోచించినట్లు టాక్. తాజాగా ఈ సినిమా కాస్టింగ్ డైరెక్టర్ విషయంలో రూమర్స్ రాగా టీం వాటిని ఖండించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఏ అప్డేట్ అయినా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటిస్తుందని క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు గురించి రాజమౌళి ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతున్నట్లు చెప్పారు. త్వరలోనే సినిమా టైటిల్ను ప్రకటిస్తామన్నారు. ఈ సినిమాకు మహారాజ్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో మహేష్కు సంబంధించిన 8 లుక్స్ను జక్కన్న టీం రెడీ చేసినట్లు టాక్. ఏపీ వాసులకు రైల్వే శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది. విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిర్వహణ పనులు జరుగుతున్నందున రైళ్లు రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. రాజమండ్రి విశాఖ, మచిలీపట్నం విశాఖ, తిరుపతి కాకినాడ, గుంటూరు విశాఖ, గుంటూరు రాయగడ, విశాఖ మహబూబ్ నగర్, గుంటూరు విశాఖ తదితర ప్రాంతాలకు వెళ్లే 14 రైళ్లను రద్దు చేశారు. జూన్ 4 వరకు వివిధ రోజుల్లో ఈ రూట్లలో రైళ్లను రద్దు చేశారు. రద్దు అయిన రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు. ఈ వివరాలు తెలుసుకొని ప్రయాణాలకు ప్లాన్ చేసుకోవాలని ప్రయాణికులకు రైల్వే అధికారులు సూచించారు. బుల్లితెర ఇండస్ట్రీలో వరుస విషాదాలు కలకలం రేపుతున్నాయి. మొన్నటికి మొన్న రోడ్డు ప్రమాదంలో నటి పవిత్ర మృతి తర్వాత సహనటి మరణాన్ని జీర్ణించుకోలేక సహజీవనం చేస్తున్న మరో సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు. 2 కుటుంబాల్లో విషాదం నింపింది ఈ ఘటన. త్రినయని సీరియల్లో నటించే నటుడు చందు ఆత్మహత్యతో ఇప్పుడు వారి కుటుంబం వివరాలు బయటకి వచ్చాయి. సీరియల్ నటుడు చందుకు భార్య, 2 పిల్లలున్నారు. భార్య పిల్లలను వదిలి ఎలా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడంటూ అందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. చందు పిల్లలను చూసి ఇంటికొచ్చిన వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. చందు ఆత్మహత్య వార్త విని ఆయన ఇంటికి పెద్ద సంఖ్యలో సీరియల్ నటులు, అభిమానులు, బంధువులు, మిత్రులు తరలివస్తున్నారు. అక్కడే ఉన్న చందు భార్య పిల్లలను చూసి భావోద్వేగానికి గురవుతున్నారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం వర్షం కురిసింది. నగరంలోని మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, హైదర్ నగర్, అల్విన్ కాలనీ, నిజాంపేట్, ప్రగతి నగర్, మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్, గండిమైసమ్మ, ఎల్బీ నగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. హైదరాబాద్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. జోరు వానతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. మరిన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.